కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను బీసీలో కలిపితే ఊరుకునేది లేదని అన్నారు. ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో బీసీలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతుందన్నారు. అసెంబ్లీలో వ్యతిరేకిస్తాం, బయట ఉద్యమిస్తామంటే కుదరదన్నారు. ముస్లింలు లేని బీసీ రిజర్వేషన్లు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. ఈ సైకిళ్ల పంపిణీ ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇస్తాం. నెక్స్ట్ 9th వాళ్ళు 10th కి వస్తే వాళ్ళకు కూడా ఇస్తాం సైకిల్స్. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీకు సైకిల్ ఇప్పించే బాధ్యత నాది. దాంతో పాటు ఎల్కేజీ నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎంపీ ఉంటానండి. ఎంపీగా ఉన్న రోజు గ్యారంటీ ఇస్తాను. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎల్కేజీ నుంచి 6th వరకు కూడా ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ మోడీ కిట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మోడీ కిట్స్ అంటే ఒక్కొక్కరికి మంచి బ్యాగు, వాళ్ళ ప్రభుత్వం 2 నోట్బుక్స్ ఇస్తున్నది. 6 సబ్జెక్టులు కాబట్టి 6 నోట్బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్, ఒక స్టీల్ వాటర్ బాటిల్. మోడీ కిట్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది నేను సొంత చేయడానికి నేను కోటీశ్వరంగా నాకు డబ్బులు లేవు. ఇది ఏ ప్రభుత్వ పథకం కూడా కాదు. కొంతమంది ఏదో పనుల కోసం నాకు వచ్చినప్పుడు, చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలను కలిసినప్పుడు, వాళ్ళకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క ఇబ్బందులు చెప్పినప్పుడు, వాళ్ళు ముందుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వారి యొక్క సహకారంతో మాత్రమే ఈ సైకిల్స్ ఇస్తున్నది తప్ప ఇది నేను సొంతంగా ఇచ్చేది కాదు. ఇది ప్రభుత్వ పథకం.